ఉమ్మడి అనంతపురం జిల్లాలో అకాల వర్షాలు వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. అరటితో పాటు మొక్కజొన్న పంట కూడా నేలకొరిగింది. వందల ఎకరాల్లో పంట నష్టంతో అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యామంటూ వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు బొప్పాయితో పాటు మొక్కజొన్న కూడా నేలకొరిగిన పరిస్థితి. ప్రస్తుతం మనము పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో ఉన్న ఈ గ్రామంలోనే ఒక గ్రామంలో దాదాపుగా 50 నుంచి 100 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగిన పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే అంటే ఇవాళ వరకు దాదాపుగా 500 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఆ తోటలో విజువల్స్ చూపిస్తున్నాడు. ఆ తోటలో మొత్తం మొక్కజొన్న నేలకొరిగింది. గాలులు ఏదైతే ఉందో గాలులు వేగంగా వీచడంతో మొక్కజొన్న పూర్తిగా నేలకొరిగిందని చెప్పి ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు పెద్ద ఎత్తున అరటి డ్యామేజ్ కావడంతో పాటు మొక్కజొన్న కూడా పూర్తిగా నేలకొరిగింది. దాదాపుగా 1-2 నెల రోజుల్లోనే పంట చేతికి వస్తుందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు రైతులు ఇక్కడ ఏదైతే మొక్కజొన్న వచ్చినది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత నష్టం వాటిల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత నష్టం వాటిల్ని? 6.5 ఎకరాలు వేసాం సార్. 6.5 ఎకరాలు దాదాపు కంటే పెట్టుబడి 2.5 లక్షలు పెట్టాం సార్. 1.5 నెల ఉంటే మాకు చేతికి వచ్చే పంట నష్టమైంది సార్. అకాల వర్షానికి 2.5 లక్షలు పెట్టుబడి పెడితే దాదాపుగా మాకు పంట చేతికి వచ్చింటే దాదాపుగా ఒక 8 లక్షల పైన వచ్చేది సార్ మాకు. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఇప్పుడు 6.5 ఎకరాలు పంట వేసాం సార్. ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత డ్యామేజ్? ఈ గ్రామంలో మా ఎల్లుట్ల గ్రామంలో వచ్చేసి దాదాపు కంటే 3,000 ఎకరాలు పైగానే వేసాం సార్. 3,000 ఎకరాలు దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు చాలా భారీగా నష్టం జరిగింది సార్. మమ్మల్ని ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాం సార్. గత ఏడాది ఈ వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇంత ప్రభావం చూపలేదు. ప్రస్తుతం ఏదైతే గాలి ఏదైతుందో వేగంగా వీచడంతో, అంటే దాదాపు పెద్ద ఎత్తున గాలి వీచడం వడగండ్లు పడడంతో పంట నష్టం వచ్చిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ మొక్కజొన్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున వేసారు. అలాగే అరటి కూడా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల వేసిన పరిస్థితి. దీంతో పూర్తిగా మొక్కజొన్నతో పాటు అరటి కూడా డ్యామేజ్ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో పుట్లూరు ప్రధానంగా ఎల్నూరు మండలం ఈ డ్యామేజ్ ఎక్కువ అయిన పరిస్థితి ఉంది. ఈ డ్యామేజ్ సంబంధించి ఏదైతే ఉందో డ్యామేజ్ సంబంధించి అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి. అంచనా వేసి పంట నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే ఉందో నేలకొరిగిన పంటలు మొత్తం కొరిగిన పంటలకు సంబంధించి ఎంత మొత్తం పంట డ్యామేజ్ కూడా తీసుకునే పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మొక్కజొన్నకు సంబంధించి మన మొక్కజొన్న తోటలోనూ మొక్కజొన్న మరొక నెలలో చేతికి వస్తుందని చెప్పి రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అకాల వర్షాలతో ఇటు బొప్పాయి, అరటి, మొక్కజొన్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. వీరిని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి కెమెరామెన్ శ్రీనివాస్, NTV.